పిల్లెల రామకృష్ణారెడ్డి అలాగే ఆయన సోదరుడు వెంకటరామరెడ్డికి సంబంధించి సుప్రీంకోర్టులో వాళ్ళకి సంబంధించిన ఏదైతే బెయిల్ పిటిషన్ రద్దవడం నేపథ్యంలో వాళ్ళు మాచర్లలోని న్యాయస్థానంలో లొంగిపోయారు. ఆ నేపథ్యంలో ఆ బ్రేకింగ్ మనం చూస్తున్నాం. పిల్లెల రామకృష్ణారెడ్డి అలాగే ఆయన సోదరుడు వెంకటరామరెడ్డి మాచర్ల న్యాయస్థానంలో ఆయన లొంగిపోయారు. దానికి 14 రోజుల రిమాండ్ విధిస్తూ ఇప్పటికే జడ్జి నిర్ణయం తీసుకున్నారు. దీంతో వారిని నెల్లూరు జైలుకు తరలించారు అధికారులు. గుండ్లపాడు తెదేపాకు సంబంధించిన జంట హత్యల కేసులో పిన్నెల్లి సోదరులు ఇద్దరు నిందితులుగా ఉన్నారు, అనుమానితులుగా ఉన్నారు. ఈ ఘటనలో వారిపై అప్పటికే కేసు నమోదైంది. అయితే ముందస్తు బెయిల్ పిటిషన్ను హైకోర్టులో రద్దవడంతో సుప్రీంకోర్టుకు వెళ్లారు. అక్కడ కూడా రద్దవడంతో 2 వారాల్లో లొంగిపోవాలని చెప్పి సుప్రీంకోర్టు సూచించింది. ఈ నేపథ్యంలో పిన్నెల్లి సోదరులు ఇవాళ ఉదయం మాచర్ల కోర్టులో లొంగిపోయారు. ఇక పిన్నెల్లి సోదరులకు సంబంధించిన లొంగుబాటు వార్తకు సంబంధించిన పూర్తి సమాచారం అందించడానికి మా అమరావతి బ్యూరో చీఫ్ నాగేశ్వర్ ఫోన్ లైన్లో సిద్ధంగా ఉన్నారు. నాగేశ్వర్, ఏంటి అప్డేట్స్? వీళ్ళు ఇప్పుడు లొంగిపోయారు. గతంలో కూడా దీని మీద చాలా వివాదమే రేగింది. సో ఈ నేపథ్యంలో 14 రోజుల పాటు రిమాండ్, నెక్స్ట్ ఏంటి? థ్యాంక్ యూ సార్. ఇక్కడ మనం ప్రధానంగా చూసుకున్నట్లయితే ఈ జంట హత్యల కేసు, నర్సాబాద్లో జరిగినటువంటి జంట హత్యల కేసు ఏదైతే ఉందో ఆ కేసులో ఇప్పటికే వీళ్ళు ముందస్తు బెయిల్కి సంబంధించి హైకోర్టుకి వెళ్ళడం జరిగింది. సో వాళ్ళకి ముందస్తు బెయిల్ ఇచ్చిన తర్వాత హైకోర్టు ఆ ముందస్తు బెయిల్ ని కొన్ని నెలల తర్వాత రద్దు చేయడం జరిగింది. దాన్ని సవాల్ చేస్తూ కూడా వీరు సుప్రీంకోర్టుకు వెళ్లారు. సుప్రీంకోర్టుకు వెళ్లిన నేపథ్యంలో హైకోర్టు ఇచ్చిన తీర్పుని సుప్రీంకోర్టు సమర్థించడం జరిగింది. వెంటనే వీళ్ళు 14 రోజుల లోపల లొంగిపోవాలంటూ కూడా కోర్టు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. సో ఈ నేపథ్యంలోనే పిన్నెల్లి సోదరులు అక్కడ కోర్టులో లొంగిపోవడానికి అని చెప్పి ముందస్తుగానే అన్ని రకాల జాగ్రత్తలు తీసుకున్నారు. ఈ నేపథ్యంలో పోలీసులు కూడా ఎటువంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా మాచర్ల పట్టణంతో పాటు నర్సరావుపేట సరౌండింగ్స్ అంతా కూడా 144 సెక్షన్ అమలు చేసేసి వైసీపీ నేతలు, నాయకులు ఎవరు కూడా బయటికి రాకుండా ఎక్కడికక్కడ హౌస్ అరెస్టులు చేయడం జరిగింది. సో ఈ నేపథ్యంలోనే పిన్నెల్లి సోదరులు వచ్చేసి మాచర్ల నర్సరావుపేట కోర్టులో లొంగిపోయారు. లొంగిపోయిన అనంతరం కూడా వీళ్ళ వాదనలు వినిపించారు. ఏదైతే జంట హత్యలు జరిగిన ప్రభుత్వం తరఫున పబ్లిక్ ప్రాసిక్యూటర్, అదేవిధంగా మాచర్ల వీళ్ళు పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి సంబంధించి వాళ్ళ లాయర్లు వాదనలు వినిపించిన నేపథ్యంలో వీళ్లకు 14 రోజుల పాటు రిమాండ్కి విధిస్తూ కూడా మాచర్ల కోర్టు ఈ రోజు తీర్పునివ్వడం జరిగింది. తర్వాత వీళ్ళని నెల్లూరు జైలుకు తరలించమని చెప్పి కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. సో ఈ నేపథ్యంలోనే వీళ్లను ఈ రిమాండ్ విధించిన అనంతరం నెల్లూరు జైలుకు తరలించడానికి కూడా అధికారులు చర్యలు చేపట్టారు. ప్రధానంగా చూసుకున్నట్లయితే పల్నాడు జిల్లాలో గత నెల 24వ తారీఖున ఈ జంట హత్యల కేసు జరిగింది. ఈ హత్యలో ఇద్దరు చనిపోవడం జరిగింది. వెంకటేశ్వరరావు, కోటేశ్వరరావు అనే 2 వ్యక్తులు చనిపోవడం జరిగింది. సో ఈ నేపథ్యంలోనే వీళ్ళని A6, A7 గా 2 అన్నదమ్ములు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అదేవిధంగా వాళ్ళ సోదరుని కూడా ఈ కేసులో ముద్దాలుగా చేర్చడం జరిగింది సార్. రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్ నాగేశ్వర్.